తాజాంశాన్ని చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఛార్జ్ షీట్ కు సిట్ సిద్ధమవుతోంది. ఈ నెల 15 లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేసేందుకు సిట్ కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఛార్జ్ షీట్ కు సంబంధించిన వివరాలేంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే రాష్ట్రంలో సంచలనం సృష్టించే సంగతి తెలిసింది. అయితే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటివరకు నిందితులు ప్రధాన నిందితులతో పాటు ఈ కేసు సంబంధించి కూడా 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించిన సంగతి తెలిసింది. ఆ సమయంలో ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. ఆ 4 ఇచ్చిన స్టేట్మెంట్ వాంగ్మూల ఆధారంగా మాత్రం అధికారులు అయితే ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. కానీ వారు చెప్పిన సమాచారం ఆధారంగా దాదాపు 600 మందికి పైగా వారిని బాధితులకు సంబంధించి కానీ తర్వాత దీంతో ఆరోపణలకు సంబంధించి ఎవరైతే చేయడం జరిగిందో వారిని స్టేట్మెంట్ అయితే పోలీస్ అధికారులు సిట్ అధికారులు అయితే విచారణ కొనసాగించడం జరిగింది. దాంట్లో సంబంధించి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులు, న్యాయమూర్తులు, జర్నలిస్టులకు సంబంధించిన కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా ప్రధానంగా ఆరోపణల నేపథ్యంలో కూడా కొంతమందిని సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి వారికి విచారించిన సంగతి తెలిసింది. అయితే ఈ విచారణకు సంబంధించి కొనసాగుతుంది. దాంట్లో అదనపు ఛార్జ్ షీట్ వేయడానికి ఈ నెల 15 తేదీ వరకు అయితే అదనపు ఛార్జ్ షీట్ వేసేందుకు అయితే సిట్ అధికారులు సన్నాహాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ 15 తర్వాత కోర్టులో మరి సిట్ అధికారులు వేసిన ఛార్జ్ షీట్ లో మరి దానికి సంబంధించి వారి వాంగ్మూలాలు ఏ విధంగా ఉన్నాయి, దాంట్లో మరి ఎవరు పేర్లు సంబంధించి కూడా ఏ విధంగా వీళ్ళ ఛార్జ్ షీట్లకు సంబంధించి కూడా పొందుపరిచారనేది కూడా తెలుస్తుంది. మొత్తం 600 మందికి సంబంధించి కూడా ఛార్జ్ షీట్ లో దాఖలు చేసి దాంట్లో వారి స్టేట్మెంట్ కూడా చాలా క్లియర్ గా నమోదు చేసి తర్వాత వాటిని అయితే దానిలో ఛార్జ్ షీట్ లో పొందుపరిచినట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి అంటే గతంలో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరెవరు దీంట్లో పాత్ర ఉందని దాని మీద కూడా వారు ఇచ్చిన వాంగ్మూల ఆధారంగా దీని ప్రధానంగా అధికారులు అయితే దాంట్లో ఛార్జ్ షీట్ లో పొందుపరిచిన చూడాలి. మరి 600 మందికి సంబంధించిన స్టేట్మెంట్ రికార్డులను ఇటు కోర్టుకు సమర్పించిన సిట్ అధికారులు దాంట్లో ఎలాంటి అంశాలు పేర్కొన్నారనేది కూడా ప్రధానంగా తేలాల్సింది. ఇప్పటికే వాళ్ళు మంది అంటే రాజకీయ నేతలకు సంబంధించి అయితే నేరుగా వారికి నోటీసులు జారీ చేయడం, వారికి కేటాయించిన తేదీలో వారిని ఇటు సిట్టు కార్యాలయానికి రప్పించడం, కొంతమందిని వారి ఇళ్లలోకి వెళ్లి అధికారులే రికార్డ్ చేయడం జరిగింది. మరి దాంట్లో క్రమంగా రాజకీయ నాయకులు, తర్వాత సినీ ప్రముఖులు, న్యాయవాదులు, తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే దీంట్లో అంటే బాధితులుగా ఉన్న తర్వాత ఆరోపణలు చేసిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మాత్రమే ఇప్పటివరకు అయితే అధికారులు సిట్ అధికారులు అయితే దర్యాప్తు అయితే చేసింది. కాబట్టి ఈ 15 తర్వాత మనకి తదుపరిగా ఛార్జ్ షీట్ కోర్టులో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత తదుపరిగా సిట్ అధికారులు మరి కోర్టు తీర్పు తర్వాత ఎలా ఉండబోతుంది అనేది కూడా చూడాలి. ఛార్జ్ షీట్ తర్వాత మరి వారికి సంబంధించి కోర్టు ఎలాంటి అంటే ఆదేశాలు ఇస్తుంది, ఎలా తీర్పు ఇస్తుంది అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సి. కానీ ఈ లోపు అయితే ఛార్జ్ షీట్ సంబంధించి కూడా అన్ని వివరాలు సేకరించి దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు తర్వాత గతంలో అరెస్ట్ చేసిన వారి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారి స్టేట్మెంట్ కూడా మరొకసారి రికార్డ్ చేసి అదనపు ఛార్జ్ షీట్ లో కూడా వీళ్ళైతే పొందుపరిచి దానికి సంబంధించి కూడా అదనపు ఛార్జ్ షీట్ సంబంధించి వివరాలన్నీ కూడా కోర్టులో సమర్పించే అవకాశం కనపడుతుంది. తర్వాత తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, తీర్పు ఇచ్చిన తర్వాత కోర్టులో అనుగుణంగా అంటే కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా అధికారులు పోలీస్ అధికారులు కూడా వాటిపైన కూడా ముందుకు వెళ్లే అవకాశాలు అయితే కనపడుతుంది.